కిష్కింద కాండలో మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, హనుమంతుడు శ్రీరాముడితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. అంటే ఇక్కడ సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం అనే పదం వచ్చితే మీరు ఏం రాస్తారు, కిష్కింద కాండ అని రాయండి. కిష్కిందకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. ఇక్కడ సుగ్రీవుడు, అంగదుడు ఇద్దరు కూడా అంటే ఒకరు రాజు ఒకరు యువరాజు అవుతారనమాట. ఈ వచ్చిందా కూడా మీరు ఏం రాస్తారు, కిష్కింధకాండ అని రాయండి. తర్వాత సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవునికి గుర్తు చేశాడు హనుమంతుడు. అర్థమైందా ఇక్కడ? అంటే వాళ్ళ యొక్క విషయాన్ని ఇక్కడ శ్రీరాముడికి హనుమంతుడు తర్వాత సుగ్రీవునికి మధ్య వారధిగా ఉన్నాడని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఇద్దరికి సమస్యలు ఉన్నాయి. సుగ్రీవుడికేమో రాజు కావాలి కిష్కింధకు, తర్వాత శ్రీరామునికేమో సీతమ్మ కావాలి. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క బాధ్యతలు ఒకరొకరు తీర్చుకుంటామంటారు కదా. కాబట్టి హనుమంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, వారు ఇచ్చుకున్నటువంటి మాట, మైత్రి చేసుకుంటారు కదా ఇద్దరు స్నేహము, వాటిని గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏం లేదు, చాలా సులభము. హనుమంతుడు సుగ్రీవునికి పట్టాభిషేక వార్త చేయాలి కదా అని మనం రామునికి గుర్తు చేశాడు. ఇక సీత జాడ తెలుసుకోవాలి కదా అనేసి సుగ్రీవునికి గుర్తు చేయడం అనమాట. అంతే, ఏం లేదు, ఏం డౌట్ పడద్దండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఏం చెప్పాను, సీత అన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవునికి గుర్తు చేశాడు హనుమంతుడు అని వస్తే మీరు కిష్కింధ కాండ అని పెట్టండి. సుగ్రీవుడు సీతాన్వేషణకు ప్రయత్నాలు మొదలుపెట్టాడని తార లక్ష్మణుడికి తెలిపింది అని వస్తే కూడా మీరు ఏం చేస్తారు, కిష్కింధ కాండ అని పెట్టండి. సుగ్రీవుడు కనిపిస్తే చాలు మీకు తార, వాలి, తర్వాత రుమ ఇవన్నీ కనిపించినా మీరు కిష్కింధ కాండ అని పెట్టాలి. సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుని ఆజ్ఞాపించాడు. మనకు వానర వీరులు వచ్చినా సుగ్రీవుడు వచ్చినా మనకు కిష్కింధకాండనే వస్తుంది. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి యొక్క నమ్మకం. సుగ్రీవుడు పదం వచ్చింది కదా, కిష్కింధకాండ. హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు. హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు. ఇక్కడ రామముద్రిక వచ్చిందంటే కిష్కింధకాండ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు డౌట్ రావచ్చు మీకు, హనుమంతుడు అంటే మళ్ళా వేరే చోట కాండలో కూడా వస్తాడు కాబట్టి మీకు కష్టం. కాబట్టి రామముద్రికను గ్రహించాడు అన్నాడనుకో కిష్కింధకాండ. ముద్రిక కిష్కింధకాండ, అలా గుర్తుపెట్టుకోండి. రామముద్రిక కిష్కింధకాండ. సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. వానరులు అంతా సమావేశం అవ్వడం అంటే కిష్కింధకాండ. తర్వాత సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదన్నారు. అంతే కదా, సీత జాడ కనిపెట్టేంత వరకు సుగ్రీవుని చేరకూడదని అన్నారు అని వస్తే కిష్కింధకాండ అని పెట్టండి. వానర వీరులు బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ అనేది సఫలమవుతుందని నిశ్చయించి వచ్చారు అని వస్తే కూడా కిష్కింధకాండ అని రాయండి. వానర వీరులు, సీతాన్వేషణ అనే పదాలు వినపడిస్తే మీకు అన్వేషణ అంతా కూడా ఎక్కడ వస్తుంది, కిష్కింధకాండలోనే కదా, అక్కడనమాట. నెక్స్ట్ తర్వాత మనకు సుందరకాండలో హనుమంతుడు ఒకడు వెళ్తాడు కదా. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. జాంబవంతుడు వస్తే కూడా మనకు కిష్కింధకాండ వస్తుంది. అర్థమైందా అండి? కిష్కింధకాండ అంటే చాలా సులభము. పంపా సరోవరం ప్రాంతం రమణీయంగా ఉండడము, ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులు రావడం చూడడము, వానరులు, సైన్యము, జాంబవంతుడు, శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి మాయావి వైరము, మాయావిని చంపి వాలి తిరిగి 1 సంవత్సరం తర్వాత తిరిగి రావడము, సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుని చేసి సుగ్రీవుని యొక్క భార్యను వాలి అపహరించడము, తర్వాత సుగ్రీవుని భార్య అయినటువంటి రుమను అపహరిస్తాడు కదా, అదనమాట. సుగ్రీవుడు భూమండలంతా తిరిగి ప్రాణాల చేతులు పెట్టుకొని ఋష్యముఖ పర్వతంకి రావడము, తార, తర్వాత సుగ్రీవుని యొక్క పట్టాభిషేకము, అంగదుడు యువరాజుగా చేయడము, ఇవన్నీ కూడా మీకు కిష్కింధకాండలోనే వస్తాయండి.